దేవుని స్తోత్రములు. యేసు క్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలం మందు పరిశుద్ధ ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు ఎంతగానో తన కృపను మనకు అనుగ్రహించున్నాడు. ఎందుచేతనగా మన ప్రపంచ దేశం యొక్క పరిస్థితిని మనం గమనించినప్పుడు లాక్డౌన్ విధించి మన మందిరములలో ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని ఆరాధించడానికి ప్రతికూలంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనమందరం కూడా ఎవరి గృహంలో వారే ఉండి ఈ ఉదయకాలం ముందు ఏప్రిల్ మాసం 19వ తేదీ ఆదివారం పరిశుద్ధ ఆరాధన జరుపుకోవడానికి ప్రభు ఎంతగానో కృపను అనుగ్రహించున్నాడు. అయితే ఉదయకాలం మందు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడుచున్నటువంటి దేవుని వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుచేతనగా దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారు పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాలం మందు పరిశుద్ధ ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్య భాగము లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వాక్యంలో నుండి మనలందరినీ కూడా స్పందిస్తున్నటువంటి బలపరుస్తున్నటువంటి మాట ఏమిటనగా, నీవు రక్షింపబడి ఉన్నావా అనేటువంటి మాటను కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. నీవు నేను మనమందరము వ్యక్తిగతంగా కుటుంబ పరంగా రక్షణ పొంది ఉండాలని, రక్షణ పొందుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుచేతనగా ప్రభు యేసు క్రీస్తు వారు 2020 సంవత్సరాల కిందట ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకంలోనికి మనిషి కుమారుడిగా శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చి ఆయన తన రక్షణ సువార్తను ప్రకటింపజేసి ఈ సమస్త మానవాళిని కూడా ప్రేమించి ప్రతి ఒక్కరు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేక ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తూ ప్రతి ఒక్కరు రక్షణ పొందుకోవాలని దేవుడు ఆశించున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే ఈ లోకంలో అనేక మంది నశించిపోతూ ఉన్నారు. ఈ నశించిపోతున్నటువంటి వ్యక్తులను కానీ, నశించిపోతున్నటువంటి కుటుంబాలను కానీ, నశించిపోతున్నటువంటి సమాజాన్ని కానీ, నశించిపోతున్నటువంటి ప్రాంతాలను కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. రక్షించాలనేటువంటిది దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పం, దేవుని చిత్తమై ఉన్నది. ప్రియ దైవ జనాంగమా, కాబట్టి ప్రభుని యేసు క్రీస్తు వారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రభు సెలవిచ్చినటువంటి ప్రాముఖ్యమైన మాట, నశించిన దానిని వెదికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చినాడు. అయితే ఈ లోకంలో నశించిపోతున్నటువంటి ప్రజలు ఉన్నారు, నశించిపోతున్నటువంటి జనాంగం ఉంది. ఈ నశించిపోతున్న ప్రజల్ని, ఈ జనాంగాన్ని, ఈ ప్రాంతాల అన్నిటిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. మనం ఆరాధించేటువంటి దేవుడి పేరు, మనం సేవించేటువంటి దేవుడి పేరు ప్రేమించే దేవుడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని రాయబడింది వాక్యం. దేవుడి లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమకు నిబంధన లేదు, దేవుని ప్రేమకు షరతులు లేవు, దేవుని ప్రేమకు అద్దులు లేవు. దేవుని ప్రేమ అగాపే ప్రేమ. ప్రియ దైవ జనాంగమా, మనము ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు మాత్రం తన స్వారూప్యతలో తన పోలిక చొప్పున సృష్టించబడినటువంటి ప్రతి మానవుణ్ణి దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం రాయబడింది. ఇర్మియా ప్రాంతం ద్వారా యెహోవా దేవుడు ఇచ్చిన వాక్కు
ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వాక్యంలో రాయబడింది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు. గత సంవత్సరం 2019లో ప్రేమించాడు, ఈ 2020 సంవత్సరంలో ప్రేమిస్తున్నాడు, రాబోతున్న 2021వ సంవత్సరంలో కూడా దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. ప్రేమామయుడు. ఈ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి దేవుడు, ఎందుకు శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనం ప్రేమిస్తున్నాడు అంటే, మనం నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. నశించిపోయి అగ్ని గుండానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుని ఏదో ఒక రీతిగా రక్షించుకోవాలనేది దేవుని ఉద్దేశం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరం రాస్తూ ఒక ప్రాముఖ్యమైన మాటతో సంబోధిస్తాడు. కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి చిన్న పిల్లలను కూడా రక్షించబడాలని ఎంతో నేను తాపత్రయం పడుతున్నాను అంటాడు. అంటే చిన్న పిల్లలను కూడా, చిన్న బిడ్డలను కూడా నేను రక్షించాలి, నేను పడుతున్న ప్రయాస వ్యర్థం కాకూడదు అనేది పౌలు గారి యొక్క తాపత్రయము, భారము. ప్రియ దైవ జనాంగమా, ఎందుకనగా దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వాక్యంలో రాయబడింది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వాక్యంలో రాయబడిన మాట, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, అవి మంచివారిని చెడ్డవారిని చూస్తూ ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని కను దృష్టి ఈ లోకం అన్నంతటా సంచారం చేస్తుంది. ఎందుకు దేవుడు మానవుని చూస్తున్నాడు? ఎందుకు దేవుడు ఒక కుటుంబాన్ని చూస్తున్నాడు? ఎందుకు దేవుడు ఒక ప్రాంతాన్ని చూస్తున్నాడు అంటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు, ఆ సమాజము, ఆ జన సమూహము, ఆ వ్యక్తి లేక ఆ కుటుంబము నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు ప్రేమించి వెదగటం ప్రారంభించాడు. ప్రియ దైవ జనాంగమా, దేవుడు వెదుగుతూ ఉన్నాడు. ఎవరు నశించిపోతున్నారు? ఎవరు ఇంకా దేవుని ప్రేమను గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు? దేవుడు ఈ విధంగా గ్రహిస్తున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యంలో ప్రభు మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. ప్రయాసపడుతున్నాడు మానవుడు. ఈ ప్రయాసపడుతున్నటువంటి మానవుణ్ణి దేవుడు వెదగటం ప్రారంభించాడు. ఈ ప్రయాసపడుతున్నటువంటి కుటుంబాన్ని దేవుడు వెదగటం ప్రారంభించాడు. ప్రయాసపడుతున్నటువంటి ఈ సమాజాన్ని దేవుడు వెదికి వారిని ఏ విధంగా సరే రక్షించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మానవుడి యొక్క ప్రయాసను మనం చూసినప్పుడు ఉదయకాలము నందు నుండి రాత్రి పడుకునే వరకు కూడా ఏదో ఒక రీతిగా, ఏదో ఒక విషయంలో, ఏదో ఒక పరిస్థితులను బట్టి తాను ప్రయాసపడుతూ ఉంటాడు, కష్టపడుతూ ఉంటాడు, శ్రమ పడుతూ ఉంటాడు. లోకానురీత్యా ప్రయాసపడుతున్నాడు, కానీ ఈ ప్రయాస అనేది వ్యర్థమైపోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వాక్యం నుండి 12వ వాక్యం వరకు మనం చూసినప్పుడు అక్కడ సీమోను పేతురు ప్రయాసపడుతున్నాడు. సీమోను పేతురు ప్రయాసపడ్డాడు. బోధకుడా, రాత్రి అంతా కూడా నేను ప్రయాసపడ్డాను, కానీ నాకేమీ ప్రయోజనం లేదు అంటున్నాడు. రాత్రి అనగా లోకానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. రాత్రి అనగా చీకటికి సాదృశ్యంగా కనిపిస్తుంది. రాత్రి అనగా పాపము, సాంప్రదాయాలు, సిద్ధాంతాలు, లోక సంబంధమైన వాటికి సాదృశ్యంగా కనిపిస్తుంది. ఈ లోకంలో జీవిస్తున్న మానవుడు రాత్రి అంతా కూడా ప్రయాసపడుతున్నాడు, కానీ తను అనుకున్నది రీచ్ కాలేకపోతున్నాడు, తను అనుకున్నది పొందుకోలేకపోతున్నాడు. తాను ఏదైతే ఎదురు చూస్తున్నాడో దాన్ని జయించాలని, విషయం సాధించాలని ఆ విషయంలో ఓడిపోతున్నాడు, అపజయానికి లోనవుతున్నాడు. కానీ ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఈ ఉదయకాలమున పరిశుద్ధ ఆరాధనలో ప్రియ దైవ జనాంగమా, నువ్వు ఎంత ప్రయాసపడినా దేవుని వాక్యము లేకుండా, దేవుని కలిగి జీవింప చేయకుండా, లేక దేవుని యొక్క శుభవర్తమానాన్ని, దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలను నీవు అంగీకరించకుండా దేవునికి దూరంగా జీవిస్తూ, దేవునికి ఎడబాటు కలిగి జీవిస్తూ ఎంత ప్రయాసపడినా మనకేమీ ప్రయోజనం లేదు.
సీమోను పేతురు అంటున్నాడు, గెన్నసరితో సరస్వతి తీరంలో నిలబడి, బోధకుడా రాత్రంతా ప్రయాసపడ్డాను, కానీ ప్రభువారు అన్నాడు, నీ ధోనిని లోతుకు నడిపించు పేతురు, అయినా గాని నీ మాట చొప్పున నేను వల వేస్తున్నానని వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పొందుకున్నాడు. ప్రియా దైవ జనాంగమా, విస్తారంగా మనం ఆశీర్వదించబడాలి అంటే, విస్తారంగా మనం దీవించబడాలి అంటే దేవుని మాటకు లోబడి, దేవుని మాటకు విధేయత చూపించి, దేవుని మాట ప్రకారంగా మనం నడిచినప్పుడు, దేవుని మాట ప్రకారంగా జీవించినప్పుడు, దేవుని మాట ప్రకారంగా మనం ముందుకి కొనసాగుతున్నప్పుడు, ఏ స్థలములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ప్రభు మనకు జయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం రాయబడింది. యోనా గ్రంథాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దైవ జనాంగమా, యోనా గ్రంథంలో దేవుని వాక్యం రాయబడినటువంటి మాటను యోనా గ్రంథంలో 1వ అధ్యాయము 1-2 వాక్యాలు మనం చదువుకుందాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1-2 వాక్యాలు. యెహోవా వాక్కు అమితై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి బహు ఘోరమైన గనుక లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. హల్లెలూయా. ఈ ఉదయకాలం మందు నినివే పట్టణస్థులు ఏ విధంగా రక్షించబడ్డారు? నినివే పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా రక్షించబడటానికి గల కారణం ఏమిటంటే రక్షణ సువార్త, శుభవార్త, మంచి మాటలు. ఈ నినివే పట్టణంలో 1,20,000 మంది ప్రజలు జీవిస్తున్నారు. ఈ 1,20,000 మంది ప్రజలు జీవిస్తున్నటువంటి ఈ పట్టణము వారి యొక్క దోషము, వారి యొక్క అపరాధములు, వారి పాపములు, వారు దేవునికి వ్యతిరేకంగా అనుసరించుచున్న విధానము, వారు వెంబడిస్తున్నటువంటి లోక సంబంధమైన పద్ధతులు అన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉండి ఆ దోషం అనేది సృష్టికర్త అయిన దేవునికి బహు ఘోరంగా కనిపించింది. అలాంటి సందర్భంలో చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త అయినటువంటి యోనాకి యెహోవా వాక్కు ప్రత్యక్షమై సెలవిచ్చాడు, యోనా, నీవు నినివే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణస్థుల యొక్క దోషము బహు ఘోరంగా కనిపిస్తుంది కాబట్టి దానికి దుర్గతి కలుగుతుందని ప్రకటించమన్నప్పుడు యోనా నినివే పట్టణానికి వెళ్లకుండా దేవుని మాటను ధిక్కరించి తృణీకరించి తర్షీషు పట్టణానికి పారిపోతాడు. ఆ కథ అంతా వాక్య భాగం మనందరికీ సుపరిచితమైంది. మరలా రెండోసారి యోనా గ్రంథం 3వ అధ్యాయము 1వ వాక్యంలో దేవుడు మరలా ప్రత్యక్షమవుతాడు. అంతటిలో యెహోవా వాక్కు రెండో మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయనని సమాచారము దానికి ప్రకటన చేయము. రెండోసారి దేవుని వాక్కు ప్రత్యక్షమైంది, యోనా, నేను తెలియజేసేటువంటి సమాచారము, ఆ శుభవార్త నీ వెళ్ళి నినివే పట్టణస్థుల దృష్టికి తెలియపరచమన్నప్పుడు రెండోసారి దేవుని మాటకు లోబడి విధేయత చూపించి ఒక దిన ప్రయాణం అంత దూరము ప్రయాణం చేసి ఆ పట్టణంలో దేవుని మాటలు ప్రకటించినప్పుడు వెంటనే రాజు దగ్గర నుండి పశువుల వరకు కూడా అందరూ కూడా దేవుని మాటకు లోబడి విధేయత కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, పశ్చాత్తాపంతో కూడి ప్రార్థించినప్పుడు దేవుడు వారికి చేస్తానన్న కీడు చేయక మారినట్లుగా దేవుని వాక్యం 10వ వాక్యంలో మనం చూస్తాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు ఆ రీతిగా వారికి చేస్తానన్న కీడు చేయక దేవుడు పశ్చాత్తాపం చెంది వారిని దర్శించి కనికరించి జాలు చూపించి ప్రేమించి ఆ యోనా ప్రకటించిన సువార్త ద్వారా 1,20,000 మంది ప్రజలు మారుమనసు పొంది పశ్చాత్తాపం చెంది రక్షించబడినట్లుగా నినివే పట్టణస్థుల యొక్క ప్రజల యొక్క జీవన విధానాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయకాలం ఎందుకు ఈ ఉదయకాలం ముందు పట్టణాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు? ప్రపంచ దేశాల్లో మనం చూసినప్పుడు 210 దేశాలకి కరోనా అనేటువంటి వైరస్ అది ఒక మహమ్మారిగా తాండవిస్తుంది, ప్రజలు విలాపిస్తుంది, ప్రలాపింపజేసే విధంగా వారిని గురి చేస్తుంది. వేలాది మంది ప్రజలు చనిపోతున్నారు, లక్షలాది మంది ప్రజలు
ఆ వ్యాధికి, వైరస్కి బారిన పడి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు దైవ జనాంగమా. అయితే ఇలాంటి స్థితిలో, ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రపంచ దేశాలు ఉన్నప్పుడు ప్రభు బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా నీవు, నేను, మనం అందరం కూడా చేయవలసిన పని ఏమిటనగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం చెంది మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ కరోనా వైరస్కి అనుమతి ఇచ్చాడో, ఏ వ్యాధికి, ఏ వైరస్కి, ఏ బలహీనతకి అయితే ప్రపంచం మీద అనుమతిని దయచేశాడో అదే దేవుడు జాలి కలిగి, దయ కలిగి, కనికరం కలిగి తన యొక్క మాటను వెలుగుకు తీసుకుని ఆ చేస్తానన్న కీడు ఇక ఇంతటితో ఆపివేసి ప్రభు తన జాలి దయను చూపించి అందరిని కూడా రక్షించేటువంటి కృపా ధన్యత ప్రభు మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం ద్వారా గ్రహించగలుగుతున్న ప్రియ దైవ జనాంగమా. కాబట్టి దేవుని లేఖనాల ప్రకారంగా మనం గమనించినప్పుడు నినివే పట్టణాన్ని రక్షించినటువంటి దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ కూడా ఆయన రక్షించగలిగిన దేవుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్షించడానికి శక్తిమంతుడు, సమర్థవంతుడైనటువంటి దేవుడు. ఒక పట్టణాన్ని రక్షించాడు, అదే రీతిగా కుటుంబాన్ని కూడా రక్షించగలిగినటువంటి దేవుడని నూతన నిబంధన కాలంలో మనం చూడగలుగుతాం. ప్రియ దైవ జనాంగమా, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో మనం చూస్తే, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో జైలు అధికారి కుటుంబం ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు, శీల సరసాలో బంధించబడినప్పుడు దేవుడు మధ్యరాత్రి వేళ పౌలు, శీల పాటలు పాడుతూ దేవుని నామని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తున్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిగా, ఆశ్చర్యకరమైన రీతిగా శరసాల్లో నుండి వారిని విడిపించినప్పుడు అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30-31 వాక్యాలు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అనెను. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి అతనికి, అతని ఇంటున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి. హల్లెలూయా. జైలధికారి మాట్లాడుతున్నాడు అక్కడ పౌలు, శీల ఎదుట, అయ్యలారా దేవుడు, మీ దేవుడు ఇంత అద్భుతమైన కార్యం జరిగించాడు. మీ దేవుడు రాత్రి అద్భుతమైన కార్యం జరిగించి పౌలు, శీలను వెలుగులు తీసుకొచ్చాడు. కానీ ఇలాంటి అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడు మీరు కలిగి ఉన్నారు. కాబట్టి నేను రక్షణ పొందడానికి, నా కుటుంబం రక్షణ పొందడానికి మేము ఏం చేయాలని ఒక ప్రశ్న అడిగినప్పుడు పౌలు, శీల అంటున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారని సెలవిచ్చినప్పుడు పౌలు గారు వెళ్ళి దేవుని వాక్యాన్ని ఆ కుటుంబానికి బోధించాడు. ప్రియ దైవ జనాంగం, ఈ దినాలు మొట్టమొదటి మనం చూసాం పశ్చాత్తాపం చెందాలి. రెండవది మనం చూస్తున్నాం, ఇక్కడ చూడవలసిన జ్ఞాపం చేసుకోవాల్సిన మాట ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచుట. జైలు అధికారి కుటుంబానికి దైవ సేవకుడైనటువంటి అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నారు, దేవుని యందు మీరు విశ్వాసం ఉంచండి. దేవుని యందు మనం కూడా విశ్వాసం ఉంచి దేవుని విశ్వాసంతో ప్రార్థన చేస్తూ వాక్యము మనకు బోధించబడుతుంది. అనేక మంది దైవ సేవకులు యూట్యూబ్ ద్వారా కానీ, టీవీలో కానీ, రేడియోల ద్వారా కానీ, లేక వాక్యాన్ని మనం చదువుట ద్వారా కానీ, లేక దైవ సేవకులు కానీ అనేక మంది వాక్యాన్ని బోధిస్తున్నారు. ఆ వాక్యమునందు విశ్వాసం ఉంచి, ఆ వాక్యమునందు నమ్మకం ఉంచి, వాక్యమును బట్టి ప్రభు సన్నిధిలో మోకరించి 2 చేతులు మనం పైకెత్తి ప్రార్థించినప్పుడు దేవుడు మనం రక్షిస్తాడు. ప్రియ దైవ జనాంగమా, వెంటనే ప్రభువారు ఆ జైలు అధికారి కుటుంబాన్ని రక్షించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నినివే పట్టణస్థులు పశ్చాత్తాపం చెందారు. జైలు అధికారి కుటుంబము విశ్వాసం ఉంచింది. 3వ మాటను జ్ఞాపకం చేసుకుని మనం ముగిద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వాక్యం నుండి 10వ వాక్యం వరకు మనం చూస్తే ఒక వ్యక్తి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి. మొట్టమొదటిగా రక్షణ అనేది దేవుడు ఒక పట్టణాన్ని రక్షిస్తున్నాడు. రెండవది దేవుడు ఆ పట్టణంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని రక్షిస్తాడు. మూడవదిగా కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి మానవుని కూడా రక్షించాలనేది దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం. ఎందుకనగా యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వాక్యంలో రాయబడింది, సమస్త క్రియలను చేయగలిగిన దేవుడు అనియు నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ప్రయోజనము కాదని నేను ఇప్పుడు తెలుసుకున్నానని యోబు భక్తుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దైవ జనాంగమా, దేవుని యొక్క ఉద్దేశం, సంకల్పం ఏంటంటే నశించిపోతున్నటువంటి ఆత్మలను వెదగటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఈ వెలుగుతున్నటువంటి దేవుడు ఆ ప్రజలందరినీ కూడా ఆయన రక్షిస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి లూకా సువార్త 19వ అధ్యాయం 1-10 వాక్యాలు మనం చూస్తే జక్కయ్య యేసు ప్రభువారు గొప్ప దేవుడని, సర్వశక్తిమంతుడని విన్నాడు.
జక్కయ్య ధనవంతుడే, ఆ తర్వాత ట్యాక్స్ కలెక్టర్గా పన్ను వసూలు చేసి ఒక అధికారిగా ఉన్నాడు, ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నాడు. కానీ ప్రభు వారి గొప్పతనాన్ని గ్రహించాడు, ప్రభు వాక్యంలో ఉన్న శక్తిని తెలుసుకున్నాడు. ఆయన రక్షణ మార్గాన్ని చూపించే దేవుడని, ఆయన మోక్షానికి, పరలోకానికి, స్వర్గానికి, దేవుని రాజ్యంలోనికి నడిపించే దేవుడు, ఆయన ఒక్కడు మాత్రమే రక్షించడానికి సమర్థవంతుడు, శక్తిమంతుడని జక్కయ్య గ్రహించాడు. కాబట్టి ఆ జక్కయ్య యేసు ప్రభుని కలుసుకోవడానికి ఆయన ఎప్పుడు ఈ మార్గాన్ని వస్తాడని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తిగా జక్కయ్య కనిపిస్తున్నాం. ఆ రోజు రానే వచ్చింది. కానీ జక్కయ్య యేసు ప్రభువారిని చూడాలి అంటే ఆ రోజుల్లో యేసు ప్రభువారితో వేలాది మంది ప్రజలు, జన సమూహము వెంబడిస్తున్నారు. కాబట్టి జక్కయ్యలో పొట్టితనం అనేది అడ్డుగా, ఆటంకంగా మిగిలిపోయింది. ఈ పొట్టితనాన్ని అధిగమించాడు జక్కయ్య. ఆ ఊరి వెలుపలకు వెళ్ళి మేడి చెట్టు మీద కూర్చున్నాడు. ప్రియా దైవ జనాంగమ, యేసు ప్రభువారు వచ్చాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పినప్పుడు జక్కయ్య త్వరగా దిగి వచ్చి యేసు ప్రభువారిని ఇంటికి చేర్చుకుని తను సంపాదించిన దానిలో సగము పేదలకు ఇచ్చాడు. ఈ విధంగా అనేక రీతిలుగా మరి ఎవరి దగ్గర అయితే అక్రమ సంపాదించారో 400 వరకు రిటర్న్ చేశాడు. వెంటనే ప్రభువారు అన్నాడు, ఈతడను అబ్రహాం కుమారుడే, ఎందుచేతనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఇతడును అబ్రహాం కుమారుడే. ఎందుకని యేసు ప్రభువారిని ఆహ్వానించాడు జక్కయ్య. నీవు నేను కూడా మన హృదయాల్లోనికి దేవుని వాక్యాన్ని అంగీకరించాలి, యేసు ప్రభువారిని మన హృదయంలోనికి అంగీకరించాలి. ప్రకటన 3:20 వాక్యంలో రాయబడింది, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తడుచున్నాను, ఎవరైనా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతనితోనూ అతను నాతో కలిసి భోజనం చేస్తామని ప్రభు అంటున్నాడు. మన హృదయం అనే తలుపును మనం తెరచి ప్రభుని యేసుక్రీస్తు అని మన హృదయంలోనికి అంగీకరించి ఆహ్వానించినప్పుడు మన హృదయం అనే సింహాసనం మీద ప్రభు ఆసీనుడవుతాడు. కాబట్టి ఎబ్రీ 13:5 ప్రకారంగా ఆయన నిన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయుడు. ప్రియ దైవ జనాంగమా, ఒకసారి ప్రభుని యేసుక్రీస్తు అని మన హృదయంలోనికి, మన జీవితంలోనికి అంగీకరించి ఆహ్వానించినప్పుడు ఎప్పటికి కూడా ప్రభు మనం విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ లాక్డౌన్ నేపథ్యంలో మనం అందరం కూడా మన గృహాల్లో ఉంటున్నాం. మన ఇంట్లో ఇంకా ఎవరికి రక్షణ లేదు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన కుటుంబంలో మన తల్లిగా రక్షించబడలేదా, తండ్రిగా రక్షించబడలేదా, అక్క, చెల్లె, అన్న, తమ్ముడు, ఇంకెవరికి రక్షణ లేదు. ప్రభు అంటున్నాడు, ఆ రక్షించడానికి నేను ఈ లోకంలోనికి వచ్చినాను, నశించిపోతున్న ఆత్మను వెతకటానికి, నశించిపోతున్న కుటుంబాలను రక్షించడానికి. ఈ భూ ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరి పట్టణం కానీ, ఒక కుటుంబం కానీ, ఒక వ్యక్తి కానీ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, జక్కయ్యను చూసి, జక్కయ్య ఇతడు కూడా అబ్రహాం కుమారుడే. జక్కయ్య అనే వ్యక్తి కూడా అబ్రహాం కుమారుడు. ఎందుకనగా జక్కయ్య రక్షణ పొందుకున్నాడు, జక్కయ్య ఇంటికి దేవుని చేర్చుకున్నాడు, దేవుని వాక్యాన్ని అంగీకరించాడు. ప్రియ దైవ జనాంగమా, అనేక మంది ప్రభు బిడ్డలంగా కొన్ని సందర్భాలు సంతోషంగా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తాం, ఆనందంగా ఉన్నప్పుడు దేవుని మనం అంగీకరిస్తాం. ఒక కష్టమో, శ్రమో, బాధ వచ్చినప్పుడు వాక్యాన్ని తిరస్కరిస్తాం, దేవుని తిరస్కరిస్తాం. మూడవదిగా దేవుని సేవకులను కూడా మనం తిరస్కరిస్తాం. ప్రభు అంటున్నాడు ఈ ఉదయకాలం పరిశుద్ధ ఆరాధనలో మనం దేవుణ్ణి అంగీకరించే వ్యక్తులుగానే ఉండాలి, కానీ దేవుని వాక్యాన్ని అంగీకరించే వ్యక్తులుగానే ఉండాలి, కానీ దేవుని సేవకుల్ని అంగీకరించే వ్యక్తులుగానే ఉండాలి, కానీ ధిక్కరించి, తిరస్కరించి, తృణీకరించే వ్యక్తులుగా ఉండకూడదు. ప్రభు మనతో మాట్లాడిన మాట, నీవు రక్షణ పొంది ఉన్నావా, నువ్వు రక్షించబడి ఉన్నావా? జైలు అధికారి కుటుంబం వలె మన కుటుంబం రక్షించబడి ఉన్నదా, లేక నినివే పట్టణం వలె మన పట్టణం కూడా రక్షించబడి ఉన్నదా? ఇంకా ఎవరైనా రక్షణ పొందుకోకపోయినట్లయితే వారి నిమిత్తము మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత ప్రభు మన మీద ఉంచాడు. ప్రియ దైవ జనాంగం, కాబట్టి ఉదయకాలం మందు అందరం కూడా మోకరించి మనం ప్రార్థన చేస్తున్నాం. ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, లోక సువార్త 19:10 రిఫరెన్స్ మూల వాక్యం ద్వారా ప్రభు మనం దర్శిస్తున్నాడు. నీవు రక్షించబడి ఉన్నావా? నీ కుటుంబము రక్షించబడి ఉన్నదా? నీ పట్టణము, నీ గ్రామము, నీ పల్లె, నీ ప్రాంతం రక్షించబడి ఉన్నదని ప్రభు అడుగుతున్నాడు. దైవ జనాంగమా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ లోకంలో ప్రతి ఒక్కరిని రక్షించాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని వాక్యం ఉంచినటువంటి బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథము మన దగ్గర ఉన్నది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ వాక్యం ద్వారా ప్రభు మనం దర్శించి ఆయన ప్రేమమయుడిగా, జాలి కలిగిన దేవుడిగా, కనికరం కలిగిన దేవుడిగా మనం రక్షిస్తున్నాడు. ప్రియ దైవ జనాంగం, దేవుని వాక్యం సెలవిస్తుంది,
నినివే పట్టణంలో ఉన్న ప్రజలు రక్షించబడ్డారు. జైలు అధికారి కుటుంబం రక్షించబడింది. జక్కయ్య రక్షించబడ్డాడు. నీవు రక్షించబడాలని ఆశపడుతున్నావా? సహోదరి సహోదరుడు, నీ కుటుంబం రక్షించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ లాక్డౌన్ నేపథ్యంలోని ఖాళీగానే ఉంటున్నాం, మన గృహాల్లోనే ఉంటున్నాం, కానీ వాక్యం చేత ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలములో దేవుని వాక్యం చేత ప్రభు నిన్ను బలపరుస్తున్నాడు. దేవుని వాక్యం చేత ప్రభు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. నీలో పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తున్నాడు. నీవే పట్టణస్తులు ఏ విధంగా పశ్చాత్తాపం చెంది ప్రార్థించారు, నీకు, నీ బిడ్డలకి, నీ కుటుంబానికి ఇప్పుడే పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ప్రభు దయచేస్తున్నాడు. రెండవది, జైలు అధికారి కుటుంబము ఏ విధంగా విశ్వాసం ఉంచిందో ఆ విశ్వాసాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడు. అలాంటి నమ్మకత్వాన్ని ప్రభు నీకు దయచేస్తున్నాడు. మూడవదిగా, జక్కయ్య ఏ విధంగా తన ఇంటికి ప్రభువుని ఆహ్వానించాడు. తన పొట్టితనం అడ్డు వచ్చిన ఆటంకాన్ని అధిగమించాడు, ఆటంకాన్ని ఎదుర్కోగలిగాడు. ప్రియ దైవ జనాంగమా, నీ ముందున్న ఆటంకాన్ని, అడ్డు బండని ఎదుర్కొనేటువంటి ఆత్మస్థైర్యాన్ని ప్రభు మీకు వందలు స్తోత్రాలు తండ్రి. బహురత్రమైన దేవా మీకు వంద. 19వ తేదీ ఉదయకాలం ముందు నీ పరిశుద్ధ వాక్కు ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందలు స్తోత్రాలు. అందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా మీకు వందలు స్తోత్రాలు తండ్రి. మీ అపారమైనటువంటి ప్రేమ చేతను, మీ ఉచితమైనటువంటి కృప చేతను ప్రభా, ఈ ఉదయకాలంలో పరిశుద్ధ ఆత్మను మీరు అధ్యస్థ వహించి నా మహిమార్థంగా నడిపించినందుకు మీకు వందలు స్తోత్రం తండ్రి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మీరు దీవించి ఆశీర్వదించండి. నీ బిడ్డలో ఎవరికైతే రక్షణ లేదు, ఎవరైతే రక్షణ సువార్తను అంగీకరించుకున్నా తిరస్కరిస్తున్నారు, అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని రక్షించే కృప దళిత మీరు దయచేయమని యేసు అధికారం గురి నామములో అడిగి పెట్టుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన అక్కడ పర్యంతం వరకు కూడి వచ్చిన మనందరికీ సదాకాలం తోడి నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.